Sorry, sir. I heard today is your last day, sir. Sir, then sir, please sit down. సార్ ప్రోటోకాల్ ప్రకారం మీరు యూనిఫామ్ వేసుకోకూడదు సార్. అది తెలిసే వేసుకున్నాను పోరా. మిస్టర్ ఆదిత్య, ఫిజికల్ ఫిట్నెస్ లేదని సస్పెండ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. మీరే వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే డీసెంట్గా ఉంటుంది. డిసైడ్ యువర్ సెల్ఫ్, రిజైన్ ఆర్ రిటైర్. ఆన్ డ్యూటీ సార్. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం కోర్టు ఆర్డర్ ఇది. సార్ మీరు చెప్పేది పాత న్యూస్, నేను చెప్పేది ఫ్లాష్ న్యూస్. కోర్టులో నా మెంటల్ స్టెబిలిటీని ఫిజికల్ స్టెబిలిటీని 4 రోజుల్లో ప్రూవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇదిగో కోర్టు ఆర్డర్. ఎస్, బట్ కోర్టు ఇచ్చింది 4 డేసే. ఈలోగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని జాబ్లో తిరిగి చేరటం అన్నది ఈ వయసులో మరీ కష్టం. సార్ ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి వయసొట్టి నెంబరే. కుదరదు అనేది మీ ఉద్దేశం, కుదురుతుందనేది నా ఉద్దేశం. నేను పోయాక అందుకు వినోద్ మల్హోత్రానే కారణమని మీరు అనుకుంటారు, కానీ అది తప్పు నాన్న. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత వినోద్ మల్హోత్రాని ఎవరైనా చంపేస్తుంటే ఆయన్ని చంపిన వాళ్ళని నన్ను చంపుంటారు. వల్లి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇందులో 3వ వాడు ఒకడున్నాడు. నాకు వినోద్ మల్హోత్రాకి మధ్యలో ఉన్నది వాడి కొడుకు. వాణ్ణి నేను చంపితే 3వ వాడెవడో మా ఇద్దరిని చంపడానికి ఎందుకు ప్రయత్నించినట్టు? సార్ మీరు చేయకండి, వాడి బైక్ తీసుకెళ్ళండి, మీ బైక్ కాదు. రేయ్, బైక్ నాది, వాడికి వాడుకోమనిచ్చాను. మీ ఇద్దరి మధ్య గొడవలు ఉంటే నా బైక్ ఎందుకు పగలగొట్టావరా? సార్ అది నాకేం తెలుసు సార్, వాడే వాడుకోరా అని నాకు ఇచ్చాడు. సార్, ఇన్స్పెక్టర్ ఆలోక్ యాదవ్ కాలింగ్ ఫ్రమ్ అడ్వకేట్ బ్యానర్జీస్ ఆఫీస్ సార్. సార్, మిస్టర్ మల్హోత్రా 5 సంవత్సరాలకు ముందు తన ఆస్తిని 2 కూతుర్ల పేర్ల మీద మాత్రమే రాసిచ్చారు. అతని కొడుకు పేరు మీద ఏ అసెట్టు లేదు సార్. సార్, మసీన్ హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్ సూరజ్. మిస్సెస్ మల్హోత్రాకి 2004లో ఒక ఆడపిల్ల అండ్ 2007లో మరొక ఆడపిల్లని మాత్రమే మెడికల్ రికార్డులో ఉంది సార్. అండ్ సార్, ఇట్స్ కన్ఫర్మ్ దట్ ఆవిడకి 2 ఆడపిల్లలే. లెక్క కరెక్ట్గా కుదిరింది. అప్పుడు అజయ్ మల్హోత్రా వినోద్ మల్హోత్రా సొంత కొడుకు కాదు. మిస్టర్ ఆదిత్య అరుణాచలం రీజాయినింగ్ లెటర్. దిస్ ఇస్ ద వన్ మ్యామ్, అజయ్ మల్హోత్రా. హలో సార్, చనిపోయిన పిల్లాడి స్కూల్ రికార్డ్స్ అండ్ కాలేజ్ రికార్డ్స్ లో డేట్ ఆఫ్ బర్త్ July 11, 1990 అని ఉంది సార్. ఓకే,
July 11th, 1990. మనోజ్, ఎస్ సార్. జూలై 11th, 1990 ముంబై సిటీలో ఉన్న అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో పుట్టిన పిల్లలందరి పేరెంట్స్ లిస్ట్ తీయండి. తన కన్న బిడ్డని మరొకటి చేతికిచ్చి పెంచమన్నాడు అంటే వాడు డెఫినెట్గా మనం వెతికే క్రిమినలే అయి ఉంటాడు. వాడు మన క్రిమినల్ లిస్టులో ఉన్నాడని చూడండి. పిల్లలందరి పేరెంట్స్ పేర్ల లిస్టు లోగడ 30 ఏళ్ల క్రితం మనం పట్టుకున్న క్రిమినల్స్ పేరునున్న లిస్టుతో మ్యాచ్ అవుతుందేమో చూడండి. ఓకే సార్. సార్, ఏడీజీపీ హియర్. 30 ఏళ్లుగా వెతుకుతున్న నేరస్తుల వాంటెడ్ క్రిమినల్ నేమ్ లిస్ట్ అండ్ కార్పొరేషన్ బర్త్ నేమ్ లిస్ట్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ డెస్క్, సార్. Yes, sir. Both the data lists are verifying, sir. కొడక దొరికెవరా? The most wanted Indian drug lord and criminal mobster, Harid Chopra, the man who's responsible for the police massacre in Borivali, Mumbai, and a wanted criminal since 1993. By Indian and other countries as well. He's been tracked down by Mumbai Commissioner Aditya Arunachal, and the manhunt has been initiated to arrest him. Stephen Williams, Commissioner of the London Metropolitan Police. I am Sharaban Abdullah, Secretary General of the Dubai Police Force. Police Chief from Republic of China. I am Aditya Arunachalam, Commissioner of Police, Mumbai, India. We've been hunting Harid Chopra for 16 years now, but we've never been able to arrest him. And we'd like to send a counter-terrorist team to hunt him down. He is the one who brought the drugs into our country. We have been chasing him for the past 7 years. We are ready to come there to put him down. We are ready to send our force. All right, officers. We'll discuss about this and get back to you. Thank you. దీని గురించి ఏమనుకుంటున్నారు కమిషనర్? సార్, హరి చోప్రా మన దేశంలో పుట్టినవాడు, మాతృభూమికి ద్రోహం చేసినవాడు. 27 సంవత్సరాలకు ముందు వాడిని పట్టుకోబోయిన 17 మంది పోలీసుల్ని సజీవ దహనం చేసినవాడు. అందువల్ల మన పోలీసుల మీద గౌరవం పోయింది. డ్రగ్స్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువైంది. ఇది వాడికి మనకి మధ్య ఉన్న లెక్క, పాత లెక్క. అది మనమే తేల్చాలి. వీళ్ళందరినీ ఇక ఏం జరగబోతోందని వేడుక మాత్రం చూడమనండి. 100% సార్. వీటన్నిటిని మించి వాడు పోలీసులను సజీవ దహనం చేసింది మార్చి 12. ఇవాళ మార్చి 10. రేపు లేదెల్లుండి అదే రోజున నేను వాడిని చంపబోతున్నాను. నాకు మన పోలీసులే చాలు సార్. వాడు నన్ను ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఇక్కడ ఉన్నట్టు ఏ ఒక్కడు కనిపెట్టలేడు. వినోద్ మల్హోత్రాని ఎదిరించి నా కొడుకుని చంపి ముంబై మొత్తం క్లీన్ చేశాననుకుని రిలాక్స్ అయ్యాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే తన ఒక్కగానొక్క కూతురుని కాపాడుకోలేకపోయాడు. ముంబై పోలీస్ ప్రాణాలకి భయపడతారని మళ్ళీ రుజువు చేస్తాను. నేను ముంబై పోలీసులకి బౌంటీ పెడతాను. ఎవరైనా సరే చంపొచ్చు. చంపిన తర్వాత ఇక్కడుండే బ్యాడ్జ్, ఇక్కడుండే స్టార్స్ని కానీ తీసుకొస్తే గ్రేడ్కి తగ్గ పేమెంట్. కానిస్టేబుల్ 25 lakhs. Head Constable 50 lakhs. SI Inspector 1 crore. అంతకు పైన 2 crores. డీల్కి ఓకే అంటే హాఫ్ పేమెంట్ అడ్వాన్స్గా ఇవ్వండి. పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే చస్తామన్న భయం కలగాలి.